ఏకి ప్రాంప్ట్ ఎలా పడితే అలా ఇవ్వకూడదు. హలో ఎవ్రీవన్, శివ హియర్. సో టుడే విల్ లెర్న్ హౌ టు గివ్ అ బెటర్ ప్రాంప్ట్స్ టు ఎనీ ఏఐ. ఓకే, లెట్స్ బిగిన్. ఓకే, సో బేసిక్గా ఏఐకి ఎలా పడితే అలా ప్రాంప్ట్స్ ఇవ్వకూడదు. దానికి ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్లో అడిగితే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. దాని పేరు క్రాఫ్ట్. సో క్రాఫ్ట్ ఏంటంటే ఇది ఒక రూల్స్ అనమాట. సి అంటే కాంటెక్స్ట్, ఆర్ అంటే రోల్, ఏ అంటే యాక్షన్, ఎఫ్ అంటే ఫార్మాట్, టీ అంటే టోన్. ఇక్కడ చూడండి, గివ్ మీ బిజినెస్ ఐడియా అని అడిగితే ఏదో ర్యాండమ్గా చాలా బిజినెస్ ఐడియాస్ ఇస్తుంది ఇలా. కానీ అలా కాకుండా నీకు ఎగ్జాక్ట్గా నీకు రిలేటెడ్ బిజినెస్ ఐడియాస్ ఎలా ఇవ్వాలంటే దానికి ఈ క్రాఫ్ట్ అనే రూల్ యూజ్ చేసుకొని ఇస్తే మీకు ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుంది. సో మెయిన్ క్రాఫ్ట్లో సి అంటే ఏంటో చూద్దాం. సి అంటే మీరు దానికి ఇవ్వాల్సిన నాలెడ్జ్, కాంటెక్స్ట్, అంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఇవ్వాలి ఫస్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఐడియా జనరేట్ చేయడానికి మీ దగ్గర ఏముంది? ఒక బిజినెస్ చేయడానికి నా దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఈ రిసోర్సెస్ ఉన్నాయి, అలా చెప్పాలి. దాన్ని కాంటెక్స్ట్ అంటారు. రోల్ వచ్చేసి అది అది ఎవరని చెప్పి దానికి చెప్పాలి, ఎలా యాక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఏదైనా లీగల్ అడ్వైజ్ ఇవ్వాలనుకోండి, దాన్ని లాయర్గా యాక్ట్ చేయమని చెప్పాలి. సో అట్లా అనమాట. ఇది బిజినెస్ ఐడియా అంటే స్టార్టప్ అడ్వైజర్ అలా చెప్పొచ్చు. ఓకేనా? ఏదన్నా యూట్యూబ్ స్టోరీకి స్క్రిప్ట్ కావాలంటే కాంటెంట్ క్రియేటర్ అని చెప్పొచ్చు, లేదా డైరెక్టర్లా యాక్ట్ చేయని చెప్పొచ్చు. సో అది రోల్. సో అది అప్పుడు అది ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించి మీకు రిజల్ట్స్ ఇస్తుంది. ఓకేనా? యాక్షన్ అంటే మీకేం కావాలి, సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ నుంచి, ఆ పాయింట్ యాక్షన్లో రాయాలి. నెక్స్ట్ ఫార్మట్, టోన్. సో ఫార్మట్ అంటే మీకు అది ఇచ్చే అవుట్పుట్ ఎలా కావాలి, టేబుల్స్లో కావాలా, లిస్ట్లో కావాలా, ఇంకా ఎలా కావాలనేది దానికి ఫార్మాట్లో చెప్పాలి. సో టోన్ వచ్చేసి ఎలా కొంచెం కాన్ఫిడెంట్గా ఇవ్వాలా, కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వాలా, ప్రాక్టికల్గా ఇవ్వాలా, రియాలిటీగా ఇవ్వాలా, హెల్యూజినేట్ చేయాలా, ఫన్నీగా ఇవ్వాలా, ఇట్లా. ఇది టోన్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్, ఈ రెండింటికి ఎగ్జాంపుల్స్. సో గివ్ మీ బిజినెస్ ఐడియా అంటే జస్ట్ మనం ఇదే టైప్ చేస్తాం స్టార్టింగ్, అది ఎలా పడితే అలా ఆన్సర్ ఇస్తుంది. అలా కాకుండా ఐ హ్యావ్ 10K టు ఇన్వెస్ట్, కోడింగ్ స్కిల్స్ అండ్ లివ్ ఇన్ ఏ మిడ్ సైజ్ సిటీ అనేది దానికి నాలెడ్జ్ చేస్తున్నాం ఫస్ట్. నువ్వెవరు, అసలు నువ్వేం చేస్తావు. తర్వాత రోల్, ఆర్ అంటే రోల్, యాక్ట్ యాజ్ అ స్టార్టప్ అడ్వైజర్. ఓకేనా? సో దానికి అది ఎవరో చెప్తున్నావు, సో అది ఆ వేలో ఆలోచిస్తుంది. ఏ అంటే యాక్షన్ అంటే అది ఏం చేయాలి, అంటే అది చేయాల్సిన టాస్క్, దాన్ని మీరు చెప్పాలి. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫార్మట్. ఏ ఫార్మట్లో నీకు అవుట్పుట్ కావాలి, నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అది ఫార్మట్. సో నెక్స్ట్ వచ్చేసి టీ అంటే టోన్, అది ఎలా చెప్పాలనేది టోన్, అది ఏ టోన్లో మాట్లాడాలనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు దీన్ని ఈ క్రాఫ్ట్ అనే రూల్తో అడుగుదాం. క్రాఫ్ట్లో సి అంటే కాంటెక్స్ట్, దీనికి కాంటెక్స్ట్ ఇవ్వాలి, అంటే నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఐ హ్యావ్ 50K రూపీస్, ఇది కాంటెక్స్ట్, నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది. సో నెక్స్ట్ రోల్ అంటే అది ఎవరు, దాన్ని ఎలా ప్రవర్తించాలనేది మనం చెప్పాలి. సో దానికి యాక్ట్ యాజ్ ఏ బిజినెస్ అడ్వైజర్, బిజినెస్ ఆర్ స్టార్టప్ అడ్వైజర్ విత్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో నిజంగా ఒక హ్యూమన్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా సజెస్ట్ చేస్తారో అలా థింక్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ అంటే యాక్షన్. సో యాక్షన్లో మనం ఏం అడగాలంటే నీకేం కావాలో అడగాలి. సో ఐ వాంట్
బిజినెస్ ఐడియా. ఓకే, ఐ వాంట్ ఆఫ్లైన్ బిజినెస్ ఐడియా అని అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్రాఫ్ట్లో ఎఫ్ అంటే ఫార్మాట్. సో నీకు ఏ ఫార్మాట్లో కావాలి అని చెప్పాలి. సో దీనికి ఒక టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ టైటిల్, బిజినెస్ టైటిల్, గివ్ మీ ద రెస్పాన్స్ ఇన్ టేబుల్ ఫార్మాట్ goes title, budget, duration, తర్వాత ప్రాఫిట్. సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి టోన్ వచ్చేసి రియలిస్టిక్, ప్రాక్టికల్ అంటే నిజంగా వర్క్ అయ్యాయి అని చెప్పేసి. సో ఇలా అడిగితే రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి నీట్గా ఎలా ఇచ్చిందో. టీఎన్ స్నాక్ బిజినెస్ 25 to 50K, టైం టు స్టార్ట్ 1 to 2 weeks, ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది డీటెయిల్డ్ రెస్పాన్స్ అన్నమాట. ఇంకొకటి ట్రై చేద్దాం. ఐ వాంట్ టు క్రియేట్ యూట్యూబ్ వీడియో. ఓకే, ఇది వచ్చేసి కాంటెక్స్ట్. నువ్వేం చేద్దాం, మీ ఐడియా ఏంటి? నెక్స్ట్ వచ్చేసి రోల్, యాక్ట్ యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్, 10 years of experience. సో అప్పుడు 10 years కాంటెంట్ క్రియేటర్ థింకింగ్ ఆలోచించి మీకు రెస్పాన్స్ వస్తుంది. సో తర్వాత మీకు ఏం కావాలి? యాక్షన్లో గివ్ మీ అ స్క్రిప్ట్ ఆఫ్ కాంటెంట్ టీచింగ్ పైథాన్ కోర్స్. ఓకే, సో తర్వాత ఫార్మాట్, యాక్షన్ ఇచ్చాం. క్రాఫ్ట్లో కాంటెక్స్ట్, రోలు, యాక్షన్, ఫార్మాట్ అవసరం లేదు. ఫార్మాట్ అవసరం లేదు, మీకు అవసరం లేదు, అది కూడా స్కిప్ చేయొచ్చు. ఓకే, సో అది వచ్చేసి టోన్ వచ్చేసి టైప్ అవసరం లేదు. సింపుల్, ఈజీ, ప్రాక్టికల్. ఇప్పుడు చూడండి ఎలా ఇస్తుందో. లెర్న్ పైథాన్ ఇంత ఉంటుంది. మీరు టైం కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే ఇంకా బాగా ఇస్తుంది. హుక్ 0 to 30 seconds ఇలా. ఇలా డీటెయిల్డ్గా మీకు పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి ఇస్తుంది. మీరు ఇక్కడ చెప్పొచ్చు, మీరు ఇక్కడ ఫార్మాట్లో ఇక్కడ 4th పాయింట్లో చెప్పొచ్చు దానికి, గివ్ మీ దిస్ మెనీ స్టెప్స్ అండ్ ఫర్ 30 minutes ఆర్ 20 minutes, 15 minutes ఇలా చెప్పొచ్చు. దానికి నేను స్కిప్ చేశాను, కానీ మీరు స్కిప్ చేయకుండా అడగచ్చు. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ హౌ టు ప్రాంప్ట్ ఫర్ ఎనీ LLM. That's all. Thanks for watching.